హలో గైస్, నా పేరు అఖిల్. మీరు చూస్తున్నారు అఖిల్ టెక్ ఛానల్. గైస్, ఇవాళ నేను ఈ వీడియోలో మీకు ఏం చెప్తున్నానంటే ఒక సింపుల్ ఆటోమేషన్. అంటే ఇది మనం ఒక సింపుల్ ఆటోమేషన్ డైలీ లైఫ్లో మనకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆటోమేషన్ అనేది, ఈ ఆటోమేషన్ మనం దేన్ని యూజ్ చేస్తున్నామంటే జాపియర్. జాపియర్ అనేది ఆటోమేషన్స్ క్రియేట్ చేస్తుంది, లైవ్ ఆటోమేషన్స్. సో ఇవాళ మనం చేయబోయే ఆటోమేషన్ వచ్చేసి ఏఐ ఈమెయిల్ సమ్మరైజేషన్ ఆటోమేషన్. అంటే ఈ ఆటోమేషన్ సింపుల్గా ఏం చేస్తుందంటే, ఫస్ట్ మీ ఈమెయిల్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కొత్త ఈమెయిల్ కనుక మీ మెయిల్కి వస్తే, మెయిల్కి రాగానే దాంట్లో ఉన్న మెసేజ్ కంటెంట్ని తీసుకొని జెమినైకి కానీ, చాట్ జీపీటీ ఆర్ ఎల్స్ ఏఐ, మీకు ఇష్టమైన ఏఐ, ఓపెన్ ఏఐ మోడల్ ఏదైనా తీసుకొని దానికి ఆమె కంటెంట్ మెసేజ్ని సెండ్ చేసి, అది ప్రాసెస్ చేసి సమ్మరైజ్ చేశాక దాని నుంచి వచ్చే అవుట్పుట్ వాల్యూ ఉంటుంది. అది ఎయిదర్ నోషన్, లేకపోతే స్లాక్, ఎయిదర్ డిస్కార్డ్, మీ ఇష్టం వచ్చిన దాంట్లో మెసేజ్ అయినా పంపిస్తుంది. అదర్వైజ్ యూ కెన్ కీప్ ఇట్ ఆన్ నోషన్. అండ్ ఆఫ్టర్ అంటే నోషన్లో ఇంక్లూడ్ చేశాక మీకు ఏదైనా మొబైల్ నోటిఫికేషన్ కావాలంటే అది కూడా చేసేది. కొన్నిసార్లు మనకి మెయిల్ వచ్చినా జీమెయిల్ కొన్నిసార్లు మనకి నోటిఫికేషన్ సెండ్ చేయదు. మన నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లోనే ఉంటాయి. బట్ ఇన్ సమ్ కేసెస్ మనకి జీమెయిల్కి సరిగ్గా నోటిఫికేషన్స్ రావు. సో దీనివల్ల ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. సో ఇలాంటి ఆటోమేషన్ ఇప్పుడు ఎలా జాపియర్ని యూజ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మీరు క్రోమ్ ఓపెన్ చేసి జాపియర్ అని సెర్చ్ చేయండి. zapier.com అని సెర్చ్ చేయండి. యాక్చువల్గా ఇది నా దాంట్లో అకౌంట్ ఉంది కాబట్టి ఇది ఇట్లా వస్తుంది. అకౌంట్ సైన్ ఇన్ చేసుకోండి. అకౌంట్ సైన్ ఇన్ చేసుకున్నాక మీకు 14 days ప్రొఫెషనల్ ట్రయల్ ఇస్తారు. దాంతో మీరు చాలా ఇంకా ఎక్కువ వాళ్ళు పెయిడ్ వర్షన్ కూడా మీరు 14 days యాక్సెస్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత క్రియేట్ మీద నొక్కాక మీకు జాప్స్ అనేది ఉంటుంది, ఆటోమేటెడ్ వర్క్ ఫ్లోస్. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ ఐడియాని ఇక్కడ ఆటోమేట్ చేయడానికి కోపైలట్ కూడా ఉంటుంది, జాపియర్ కోపైలట్. దీన్ని బేస్ చేసుకొని మీరు వర్క్ ఫ్లోనైనా క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు ఐడియా ఉంటే మీరు ఇక్కడ డైరెక్ట్‌గా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఐడియా ఉంది కాబట్టి డైరెక్ట్‌గా యాడ్ చేద్దాం గైస్. ఫస్ట్ మనం ఏం చేయాలి, మన వర్క్ ఫ్లో ఏంటిది, ఫస్ట్ జీమెయిల్ నుంచి న్యూ ఈమెయిల్, అంటే ఎప్పుడైతే మెయిల్ వస్తుందో ఆ మెయిల్ని తీసుకోవాలి. అంటే మనకి జీమెయిల్ ట్రిగ్గర్ కావాలి ఫస్ట్. సో దాని మీద సెలెక్ట్ చేసేసి జీమెయిల్ అనేది సెలెక్ట్ చేయండి. ఓకే, మనకి సెకండ్ ట్రిగ్గర్ మెయిల్ నుంచి కంటెంట్ని తీసుకొని జెమినైకి సెండ్ చేయాలి. సో వీ నీడ్ టు సెలెక్ట్ గూగుల్ జెమినై. మీకు ఇక్కడ సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ ద స్టెప్, ఇక్కడ మీకు కనపడకపోతే సెర్చ్ చేయండి గైస్, ఏం నో ప్రాబ్లం. ఓకేనా, మీకు ఇక్కడ మ్యాక్సిమం కనపడతాయి. ఒకవేళ ఇన్ కేస్ కనపడకపోతే సెర్చ్ చేయొచ్చు. థర్డ్ మనం నోషన్లో సెండ్ చేద్దాం అనుకుంటున్నాం. సో క్లిక్ ఆన్ నోషన్. దాని తర్వాత మనకి ఇంకా నెక్స్ట్ ఇంకొకటి మన మొబైల్ నోటిఫికేషన్కి కావాలి. సో దానికి పుష్ బుల్లెట్ సర్వీస్ని వాడతాం. ఈ పుష్ బుల్లెట్ సర్వీస్ ఏం చేస్తుందంటే మన మొబైల్కి ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన మొబైల్కి ఒక నోటిఫికేషన్ అనేది పుష్ చేస్తుంది. సో ఇది గైస్ స్ట్రక్చర్ వచ్చేసి. మనం ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేద్దాం గైస్. ఓకేనా, ఎప్పుడైతే మీరు జీమెయిల్ మీద క్లిక్ చేస్తారో ఇక్కడ మీకు ఫస్ట్ యాప్ వచ్చేసి జీమెయిల్ ఉంటుంది. దాని తర్వాత ట్రిగ్గర్ ఈవెంట్. మనం ఏం ఈవెంట్ని ట్రిగ్గర్ చేయాలి, ఎప్పుడైతే ఈమెయిల్ వస్తుందో ఆ ఈమెయిల్ని ట్రిగ్గర్ చేయాలి కాబట్టి న్యూ ఈమెయిల్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ అకౌంట్ నాది ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఇట్లా చూపిస్తుంది. అదర్వైజ్ యూ కెన్ క్లిక్ ఆన్, మీకు ఇక్కడ అకౌంట్ అని కొడితే కనెక్ట్ అకౌంట్ అని వస్తుంది, ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇట్లా సెలెక్ట్ చేసేసుకొని కనెక్ట్ చేసేసుకోవచ్చు. నాది ఆల్రెడీ కనెక్ట్ అయింది కాబట్టి నేనేం చేయట్లేదు. సో కంటిన్యూ నొక్కాక ఇక్కడ మీకు మీ జీమెయిల్‌లో ఇన్బాక్స్‌ని మానిటర్ చేయాలా, లేదా ఏమన్నా లేబుల్స్ ఉన్న వాటిని మానిటర్ చేయాలా, లేకపోతే అన్నిటిని మానిటర్ చేయాలా అనేది ఇక్కడ అడుగుతుంది. కాన్ఫిగర్ చేసుకోమని చెప్తుంది. మనం ఏం చేద్దామంటే ఇన్బాక్స్ అండ్ ఆల్ లేబుల్స్ డిఫాల్ట్ వాల్యూకి వదిలేస్తున్నాను. దాని తర్వాత కంటిన్యూ. దాని తర్వాత ఇక్కడ టెస్ట్ ట్రిగ్గర్ అయితే కొట్టండి. అది ఆ ట్రిగ్గర్ని టెస్ట్ చేసుకుంటుంది. ఓకేనా, ట్రిగ్గర్ అనేది టెస్ట్ అయిపోయింది గైస్. ఇప్పుడు కంటిన్యూ విత్ ద సెలెక్ట్ కోడ్. ఇప్పుడు ఈమెయిల్ అనేది సెటప్ అయిపోయింది, జీమెయిల్ అని. ఇప్పుడు మనం జెమినై. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, జెమినై సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యాక్షన్ ఈవెంట్ ఏం చేయాలి, కన్వర్జేషన్ అంటే ప్రాంప్ట్ సెండ్ చేయాలా, లేకపోతే ఏదైనా కన్వర్జేషన్ క్రియేట్ చేయాలండి. అంటే మనకి ఇక్కడ ఏం కావాలి, ఒక ప్రాంప్ట్ జనరేషన్ అక్కర్లేదు. మనకి ఇచ్చిన డేటాని సమ్మరైజ్ చేయాలి. సో సెండ్ ఏ చాట్ మెసేజ్, ఆప్షనల్లీ స్టోరింగ్ మెసేజెస్ యాజ్ యూ.
సో, మనం కన్వర్జేషన్ అనేది బిల్డ్ చేసుకోవాలి కాబట్టి కన్వర్జేషన్ సెలెక్ట్ చేసాం. దాని తర్వాత కాన్ఫిగరేషన్ చేయాలి మనం దీన్ని. దీన్ని ఒక డిఫాల్ట్ వెర్షన్‌లోనే పెడదాం. బీటా మనకి అది స్టేబుల్‌గా ఉండదు కాబట్టి డిఫాల్ట్ ఏపీఐ వెర్షన్ అయితే సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ మోడల్ వచ్చేసి మనము ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలి గైస్. మీరు డిప్రికేటెడ్ అయిన మోడల్స్ అయితే సెలెక్ట్ చేయకండి. అప్పుడు మీకు ఎర్రర్స్ వస్తాయి. సో, గో విత్ జెమినీ 1.5 ప్రో. ఇది డిప్రికేట్ అవ్వలేదు. ఇక్కడ మీరు ఏమి అసలకి మెసేజ్ లైక్ అంటే జెమినీకి ఏది సెండ్ చేయాలని అనుకుంటున్నారు? అది ఇక్కడ నుంచి ఇక్కడ మీరు ఇవ్వాలి. సో, మెసేజ్ మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నామో మనకి ఇక్కడ నుంచి వచ్చే కంటెంట్ దీనికి పాస్ చేయాలి కాబట్టి ఇక్కడ ప్లస్ నొక్కండి. ప్లస్ నొక్కాక ఇక్కడ మీకు ప్రతి ఒక్కటి జీమెయిల్ నుంచి మీకు ఒక కొత్త మెయిల్‌లో ఏమేమి ఉంటాయో ప్రతి ఒక్కటి ఇక్కడ మీకు చూపిస్తది. మీరు దేన్ని సెలెక్ట్ చేసుకొని దేన్ని సమ్మరైజ్ చేయాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ మీకు మెసేజ్ ఐడీ ఇలా చానా చూపిస్తాయి. బట్ నాకు అయేమొద్దు. మనకు కావాల్సిందేందంటే కంటెంట్. ఈమెయిల్ కంటెంట్ మనకు కావాలి. ఓకే గైస్, ఇక్కడ చూడండి మనకిక్కడ దొరికింది. మనం ఏం సెలెక్ట్ చేయాలంటే బాడీ ప్లేన్. అంటే మనకు కావాల్సింది దాని లోపల ఉన్న టెక్స్ట్ అనేది సమ్మరైజ్ కావాలి కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సెలెక్ట్ అయిపోయాక ఇంకా కాన్ఫిగర్ అయిపోయినట్టు గైస్. ఓకేనా. మనం కంటిన్యూ నొక్కండి. కంటిన్యూ నొక్కాక టెస్ట్ చేసుకోవాలి. సో, టెస్ట్. గైస్ ఇక్కడ మీకు ఒకటుంటది ఏపీఐ కీ అనేది అడుగుతది. సో, మనం ఏపీఐ కీని ఎంటర్ చేయాలి. ఏపీఐ కీ ఎట్లా తీసుకోవాలో అనేది కొంచెం నేను మీకు చూపిస్తాను ఇక్కడ. మీరు కొత్త ట్యాబ్‌కెళ్ళి గూగుల్ ఏఐ స్టూడియో అని అయితే సెర్చ్ చేయండి. ఇక్కడ మీరు ఏపీఐ కీలోకి అయితే వెళ్ళండి. ఏపీఐ కీ వెళ్ళగానే ఇక్కడ మీరు అకౌంట్ ఓపెన్ అయిపోద్ది. తీసుకొచ్చి ఇక్కడ కాన్ఫిగరేషన్‌లో ఇయ్యండి. నాదంటే ఆల్రెడీ డేటాలో సేవ్ అయింది కాబట్టి నన్ను ప్రాంప్ట్ అడగలేదు. డిఫాల్ట్‌గా అయిపోయింది. సో, కంటిన్యూ. ఇక్కడ మీరు నోషన్ కూడా మీరు కనెక్ట్ చేసుకోవాలి గైస్. ఆల్రెడీ నాకు ఇక్కడ కనెక్ట్ అయిపోయి ఉంది నా నోషన్‌కి. సేమ్ ఇందాక ఫార్మాట్‌లోనే కనెక్ట్ అండ్ న్యూ అకౌంట్ అని వస్తది. మీరు ఏ మెయిల్ నుంచి అయితే నోషన్‌కి కనెక్ట్ చేయాలనుకున్నారో ఆ మెయిల్ నుంచి నోషన్‌కి అయితే కనెక్ట్ చేయొచ్చు. నాది ఆల్రెడీ కనెక్ట్ అయింది కాబట్టి నేను ఏమి ఇవ్వట్లేదు. ఇక్కడ మీరు ఎలాంటి యాక్షన్‌ని క్రియేట్ చేయాలనుకున్నారని ఏందంటే మనము ఆల్రెడీ ఉన్న ఒక పేజ్‌కి డేటా అనేది యాడ్ చేయాలనుకుంటున్నాం. సో, యాడ్ కంటెంట్ టు ఏ పేజ్. ఆల్రెడీ పేజ్ అనేది నోషన్‌లో ఉంది. మనము ఆ పేజ్‌లో జెమినీ నుంచి వచ్చే కంటెంట్ నోషన్ పేజ్‌లో యాడ్ చేస్తున్నాం. సో, ఏం చేయాలి మనం కంటిన్యూ నొక్కాలి. దాని తర్వాత పేజ్. ఆ పేజ్ ఏంటిదో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను న్యూ మెయిల్స్ అనే ఒక పేజ్‌ని నోషన్‌లో క్రియేట్ చేశాను. దాన్ని సెలెక్ట్ చేసేసి ఇక్కడ కంటెంట్ ఏ కంటెంట్ అనేది దాంట్లోకెళ్ళాలి. లైక్ నోషన్ పేజ్‌లోకి. ఇక్కడ ప్లస్ సింబల్ నొక్కేసి దీనికెళ్ళండి గైస్. ఇక్కడ కన్వర్జేషన్ ఉంది కదా! కన్వర్జేషన్‌లోకెళ్ళాక ఇక్కడ మీకు డిఫరెంట్‌వి చూపిస్తది. క్యాండిడేట్స్ కంటెక్స్ట్ ఇలా అన్నీ చూపిస్తది. బట్ మనకు కావాల్సింది ఏంటిదంటే ఇక్కడ క్యాండిడేట్స్ కంటెంట్ పార్ట్ టెక్స్ట్ ఉంది కదా! ఇది కావాలి మనకి. సో, అది యాడ్ చేసుకోండి. అది యాడ్ చేశాక కంటిన్యూ కొట్టండి. దాని తర్వాత టెస్ట్ స్టెప్ కొట్టండి. ఇది టెస్ట్ చేసుకుంటది నోషన్‌తో కనెక్ట్ అయ్యి. టెస్ట్ అయిపోయాక మనం పుష్ బుల్లెట్‌ని యాక్టివేట్ చేసుకుందాం. ఇక్కడ నోషన్ కూడా అయిపోయింది. దాని తర్వాత కంటిన్యూ నొక్కండి. కంటిన్యూ నొక్కాక ఇక్కడ మీరు పుష్ బుల్లెట్‌లో అకౌంట్ అనేది ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. మీరు కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి pushbullet.comలోకి అయితే వెళ్ళండి. కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేసుకొని నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి ఇలా చూపిస్తుంది. కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక జాపియర్‌కి వచ్చి ఇక్కడ మీకు ప్లస్ సింబల్ ఉంటుంది. దాని మీద నొక్కి కనెక్ట్ ఏ న్యూ అకౌంట్ నొక్కండి. కనెక్ట్ ఏ న్యూ అకౌంట్ నొక్కాక ఇక్కడ అప్రూవ్ అని వస్తది. అప్రూవ్ చేయండి. నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి నేను అప్రూవ్ చేయట్లేదు. సో, చూస్ అన్ ఈవెంట్. ఇక్కడ మీరు ఒక ఈవెంట్ అనేది చూసేయాలి. ఒక టెక్స్ట్ నోటిఫికేషన్ పంపేయాలా? లేదంటే ఒక లింక్ నోటిఫికేషన్ పంపేయాలా? అది మీ ఇష్టం. ఏదైనా లింక్ ఫార్మాట్‌లో మీకు మెయిల్ వస్తదంటే లింక్ ఓపెన్ చేయండి. డైరెక్ట్‌గా ఎప్పుడైతే మీరు ఆ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తారో డైరెక్ట్‌గా క్రోమ్‌లో ఆ లింక్ అనేది ఓపెన్ అయితది. లేదు నాకు నోట్ ఫార్మాట్‌లో కావాలన్నా అదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐ విల్ ప్రిఫర్ సెండ్ ఏ లింక్. ఓకే. దాని తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. దాని తర్వాత ఇక్కడ మీరు
యూఆర్ఎల్ ప్లేస్‌లో ఎలాంటి డేటా ఉండాలని ఉండాలి అని అడుగుతుందది. ఇక్కడ ప్లస్ ఐకాన్ నొక్కేసి మీకు యూఆర్ఎల్ ఏ ఫార్మాట్ నుంచి వస్తదో అది సెలెక్ట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే ఎనకాలకొచ్చి ఇక్కడ సెండ్ ఏ లింక్ మార్చేసి సెండ్ ఏ నోట్ సెలెక్ట్ చేయండి. దాని తర్వాత కాన్ఫిగరేషన్‌కెళ్ళండి. ఇక్కడ టైటిల్ మీరు ఏం టైటిల్ ఇవ్వాలనుకున్నారు. సో, మనకి కావాల్సిందేంది సబ్జెక్ట్. సో, మెయిల్‌లోకెళ్ళి ఇక్కడ సబ్జెక్ట్ అనేదైతే సెర్చ్ చేయండి. సబ్జెక్ట్. ఓకే. సబ్జెక్ట్. ఇక్కడ మనకి బాడీలో మనకేం కావాలి? ఏదైతే జెమినై సమ్మరైజ్ చేసిందో అది మనకు కావాలి. ఏంటిది? ఇది. అయిపోయింది. దాని తర్వాత కంటిన్యూ. టెస్ట్ దాని తర్వాత ఇది గైస్. ఇది వర్క్ ఫ్లో. కొత్త ఈమెయిల్ తీసుకుంటుంది. దాని తర్వాత జెమినై ప్రాసెస్ చేస్తది. దాని తర్వాత కంటెంట్‌ని నోషన్‌లో పేస్ట్ చేస్తది. దాని తర్వాత పుష్ బుల్లెట్ నుంచి ఒక నోటిఫికేషన్ పుష్ చేస్తది మన మొబైల్‌కి. ఇప్పుడు టెస్ట్ చేసినప్పుడు నా మొబైల్‌కి ఒక నోటిఫికేషన్ కూడా వచ్చింది. నేను ఇక్కడ మీకు స్క్రీన్‌లో డిస్‌ప్లే చేస్తాను. ఇప్పుడు టైమ్ ఎంత అయింది గైస్? 3:09 కరెక్ట్‌గా 3:09కి ఇప్పుడు ఇందాక మనం టెస్ట్ నొక్కాం కదా! ఆ టెస్ట్ చేసినందుకు కూడా నాకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఓకే. సో, ఇప్పుడు మనం దీన్ని పబ్లిష్ చేద్దాం. ఇక్కడ ఇది అన్‌టైటిల్డ్ యాప్ వస్తది. రీనేమ్ చేసేసేయండి. ఈమెయిల్ ఆటోమేషన్ సేవ్ అయిపోయింది. సో, క్లిక్ ఆన్ పబ్లిష్. ఈ జాపియర్ అనేది మీ యొక్క ఆటోమేషన్ వర్క్ ఫ్లోని సక్సెస్‌ఫుల్‌గా పబ్లిష్ చేసేసింది. ఇప్పుడు మనం మన మొబైల్‌లో నా మొబైల్‌లో స్క్రీన్ రికార్డింగ్ చేస్తాను. ఇక్కడ నేను ఎప్పుడైతే కొత్త మెయిల్ నా మెయిల్‌కి సెండ్ చేస్తానో ఆటోమేటిక్‌గా సమ్మరైజ్ చేసేసి మొత్తం అన్నిటిని సెండ్ చేసేస్తది. దేనికి? నా మొబైల్ నోటిఫికేషన్ కింద. సో, నేను నా మొబైల్‌లో స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ చేస్తున్నాను. నా మొబైల్‌లో స్క్రీన్ రికార్డింగ్ స్టార్ట్ అయింది. సో, లెట్స్ సెండ్ మెయిల్. నేను ఒక శాంపుల్ అయితే సెండ్ చేస్తున్నాను దీనికి. సో, ఇప్పుడు నేను సెండ్ చేసే ముందు ఇదైతే పబ్లిష్ చేసేసాను కాబట్టి జాపియర్ ఒకసారి రన్ చేద్దాం. ఇది రన్నింగ్‌లో ఉంది. ఇది చూడండి మనకి ఏ ఈమెయిల్స్ ఫైండ్ ఔట్ చేయలేదని చెప్తుంది. మనం ఇది మాన్యువల్‌గా రన్ బటన్ మీద క్లిక్ చేయకపోయినా ప్రతి 2 మినిట్స్‌కి ఈ జీమెయిల్ అనే దాన్ని స్టార్ట్ చేస్తది. అది కొత్త మెయిల్స్ కనుక ఫైండ్ ఔట్ చేస్తే వర్క్ ఫ్లోని స్టార్ట్ చేస్తది. ఒకవేళ కొత్త మెయిల్స్ అనేది గనుక చూడకపోతే వర్క్ ఫ్లోని ఇక్కడితో ఫస్ట్ జాప్‌లోనే క్లోజ్ చేసేస్తది. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మన మెయిల్‌ని సెండ్ చేద్దాం. మెయిల్ సెండ్ అయిపోయింది. ఇక్కడ మీరు చూసారంటే మెయిల్ సెండ్ అయింది. ఇప్పుడు ఒకసారి మనం జాపియర్‌కొచ్చి ఒకసారి దీన్ని రన్ చేద్దాం. వెయిట్ ఇంకా ఇది డిటెక్ట్ చేయలేదనుకుంటా. ఇక్కడ మీరు చూసారంటే జాపియర్ రన్ సక్సెస్‌ఫుల్ ట్రిగ్గరింగ్ వన్ న్యూ మెయిల్. ఇప్పుడు ఏం చేస్తదంటే ఇది మొత్తం ప్రాసెస్ చేసింది. అండ్ నాకు మొబైల్‌కి నోటిఫికేషన్ కూడా సెండ్ చేసేసింది. దిస్ ఈజ్ హౌ ద వర్క్ విల్ బి హ్యాపెన్. ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డింగ్ చూస్తున్నట్టున్నాను. నేను మీకు ఇక్కడ డిస్‌ప్లే చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసారంటే జెమినీ ఏఐ స్టూడియో అని నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. అండ్ మనం క్రాస్ వెరిఫై చేసుకుందాం. నోషన్‌లో ఉందో లేదో అని. notion.comకి వెళ్దాం. లాగిన్. ఇక్కడ మనం ఏ పేజ్‌కి వెళ్ళాలంటే మనం న్యూ మెయిల్స్ అనే పేజ్‌కి వెళ్ళాలి. ఇక్కడ మీరు న్యూ పేజ్‌కి వెళ్ళి చూస్తే బాటమ్‌కి వెళ్తే మనకి సమ్మరైజ్ అయిన మెయిల్ అనేది వస్తది.
ఇక్కడ మీరు చూసారంటే దిస్ ఈమెయిల్ అనౌన్సెస్ డిస్కంటిన్యూషన్ ఆఫ్ 1.4. ఈ ఈమెయిలే నేను సెండ్ చేశాను. సో, ఇదే ఈమెయిల్ మనకి ఇక్కడ నోషన్‌లో యాడ్ అయింది. అట్లనే ఇక్కడ మనకి మొబైల్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. దిస్ ఈస్ హౌ ఈమెయిల్ ఆటోమేషన్ వర్క్ ఫ్లో అనేది మనం జాపియర్‌లో క్రియేట్ చేసాం. ఇది ఒక చిన్న బేసిక్ ఆటోమేషన్ వర్క్ ఫ్లో. జాపియర్ యూజర్స్‌కి ఇంకా మీరు పెద్ద పెద్ద ఆటోమేషన్ వర్క్ ఫ్లోస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ డిలే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.